రెడ్డి యాదగిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో స్కూల్ ఎగ్గొట్టి తిరుగుతున్న ముగ్గురు బాలికలతో ఓ యువకుడు పరిచయం పెంచుకున్నాడు. సదరు యువకుడు మరో ఇద్దరిని పిలిపించుకొని వారిని పరిచయం చేయించాడు. యాదగిరిగుట్ట దైవ దర్శనం అంటూ బాలికలను తీసుకెళ్లారు యువకులు. దర్శనం అనంతరం లాడ్జ్ కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత హైదరాబాద్ లో వదిలి పరారయ్యారు. పిల్లలు రాత్రంతా రాకపోవడంతో నిలదీశారు పేరెంట్స్. విషయాన్ని బాలికలు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకులతో పాటు లాడ్జ్ ఓనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్, దీనిపై అప్డేట్స్ ఏంటి? యాదగిరిగుట్టలో కీచక పర్వం కొనసాగింది. హైదరాబాద్ అల్వాల్ పిఎస్ కు చెందినటువంటి ముగ్గురు 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినులు స్కూల్ ఎగ్గొట్టి బయట తిరుగుతున్నారు. అప్పటికే వారికి సంబంధించిన అంటే ఫ్రీ బస్ కావడంతో వారికి సంబంధించిన ఆధార్ కార్డులు తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అల్వాల్ నుంచి సికింద్రాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి వెళ్లారు. అయితే ఆ ముగ్గురు బాలికలు ఒంటరిగా ఉన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి ఒక 19 సంవత్సరాల యువకుడు ఆ ముగ్గురు అమ్మాయిలతో మాటలు కలిపారు. పరిచయం పెంచుకొని మరో తన ఇద్దరు స్నేహితులకు 21, 22 ఏళ్లకు చెందినటువంటి ఇద్దరు స్నేహితులకు విషయం చెప్పాడు. దీంతో వారిద్దరు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని ఆ ముగ్గురు మహిళలతో కూడా పరిచయం పెంచుకున్నారు. దీంతో 6గురు కలిసి వారికి మాయమాటలు చెప్పి ఆ ముగ్గురు బాలికలను యాదగిరిగుట్ట దైవ దర్శనం అంటూ కూడా యాదగిరిగుట్ట తీసుకెళ్లారు. యాదగిరిగుట్ట దర్శనం అనంతరం ఆ ప్రాంతంలోని ఒక లాడ్జ్ లోకి తీసుకెళ్లి రాత్రంతా అత్యాచారం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనపై కూడా అత్యాచారం అనంతరం అమ్మాయిలని మళ్ళీ హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆ పరిధిలోనే వదిలిపెట్టినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో విషయం అక్కడ తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగు చూసినట్టుగా తెలుస్తా ఉంది. అప్పటికే స్కూల్ సంబంధించి టీచర్స్ అమ్మాయిలు స్కూల్ కు రాలేదని కూడా ఆ విషయం చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే రాత్రంతా ఇంటికి రాకపోవడంతో అల్వాల్ పిఎస్ లో అప్పటికే పిల్లల పేరెంట్స్ ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ బాలికలను వారి తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారని నిలదీసినటువంటి నేపథ్యంలో జరిగిన ఘోరాన్ని మొత్తం పిల్లల పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనపై కూడా అల్వాల్ పిఎస్ లో మరోసారి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి అల్వాల్ పోలీసులు ఎక్కడైతే యాదగిరిగుట్ట బస చేసినటువంటి లాడ్జ్ ఓనర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ వారికి సంబంధించిన యువకులు ఏదైతే ఈ లాడ్జ్ బస చేసినటువంటి క్రమంలో వారికి సంబంధించిన ఐడి ప్రూఫ్ ఇస్తారు కాబట్టి ఆ ఐడి ప్రూఫ్ ఆధారంగా కూడా ముగ్గురు నిందితులను ట్రేస్ చేశారు. ముగ్గురు నిందితులతో పాటు ఆ లాడ్జ్ ఓనర్ ని కూడా అదుపులోకి తీసుకుని కూడా విచారణ చేపడతా ఉన్నారు. ప్రస్తుతం అయితే ముగ్గురు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ కిరణ్.